తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు సొంత వాళ్ళే ఊహించని ప్రకటనలు చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచే ఛాన్స్ లేదు, కష్టమే అంటూ చేతులు ఎత్తేస్తున్నారు. అవును, ఇంతకీ కథ ఏంటో ఒక్కసారి చూద్దాం రండి. ఆంధ్రప్రదేశ్లో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయాల్లో ఒక్కసారిగా రసవత్తకరంగా మారాయి. గురువారం నామినేషన్ల ఘట్టం ముగిసింది. దీంతో బరిలోకి దిగే అభ్యర్థుల జాబితాపై ఓ క్లారిటీ రావడంతో ప్రచారాలతో ఇక మరింత హోరెత్తిస్తున్నారు. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన బస్సు యాత్రకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది. అడుగడుగున ప్రజల నిరాంజనలు పలికారు. దీంతో ప్రతిపక్ష కూటమిలో ఓటమి భయం స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యమంత్రి జగన్ను మనం ఏం చేసినా ఢీకొట్టలేమని అభద్రతా భావం వారిలో నిర్మోహమాటంగా కనబడుతుంది, చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇదే విషయాన్ని ప్రతిపక్ష కూటమికి చెందిన నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు బయటపెట్టారు. తాజాగా ఆయన ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో తాము విజయం సాధించడం చాలా కష్టం అంటూ చేతులెత్తేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలవడం కష్టమేనని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ గెలుపు అంత ఈజీ కాదని, చాలా కష్టపడాల్సి ఉంటుందన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ప్రయోజనం మాత్రం శూన్యమంటూ ఆయన బాంబు పేల్చారు. దీంతో తెలుగు తమ్ముళ్లే కాదు, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కూడా హ్యాపీగా ఇప్పుడు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చూసారా, మేమేంటో అర్థమైందా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ నరసరావుపేట గెలవలేము అని చేతులెత్తేసిన ఎంపీ ఎందుకు ఈ మాదిరిగా కామెంట్లు చేశారు? తాను ఏకంగా గెలవలేము, జగన్ వేవ్లో మేము తట్టుకోలేము అంటూ తాను చేతులెత్తేసిన వైఖరి ఎందుకు వచ్చింది? మంచి చేశాడు కాబట్టి వచ్చింది. ప్రజలకు చెప్పిన మాటల మీద నిలబడ్డాడు కాబట్టి వచ్చింది. విశ్వసనీయత అన్న పదానికి నిర్వచనం కాబట్టి ఈ మాదిరిగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఈ మాదిరి ఆలోచనలు పడ్డారు. మనం చెప్పింది చెయ్యం, అబద్ధాలలో నిర్మోహమాటంగా చెబుదాం, మోసాలు చేస్తాం, ప్రజలను మభ్యపెడదాం, మన అవసరం కోసం ప్రజలను ఓటు అడుగుతాం, మనం అవసరం తీరాక ప్రజలను వీపు బలగొడతాం. ఇది మన నైజాం అయితే చంద్రబాబు నైజాం ఈ మాదిరిగా ఉంటే జగన్ మాదిరి మంచి అంటే ఒక మాట చెబితే ఆ మాట మీద నిలబడే వ్యక్తులు కాదు టీడీపీ వాళ్ళు. ఒక మాట చెప్తే చావైనా రేవైనా మాటను సక్సెస్ చేసే దిశగానే పాజిటివ్ అడుగులు వేద్దామన్న ఆలోచన చేసే వాళ్ళు జగన్. అంతేగాని మన అవసరం కోసం ఓ మాదిరి, మన అవసరం తీరాక ఓ మాదిరి ప్లేట్లు పిరాయించే మాదిరి ఉండరు జగన్ మాదిరి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో విశేష ఆదరణ ఉంది కాబట్టి మేము ఈసారి గెలవలేమని ఖరాఖండిగా కుండబద్దలు కొడుతున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు. ఏదేమైనా మొదటికే మోసం అయితే పక్కా అంటున్నారు.